హైదరాబాద్ రామ్కోటిలోని బీసీ సాధికారత భవన్లో జరిగిన సమావేశంలో వివిధ జిల్లాల నుంచి ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. ముదిరాజులకు మంత్రి పదవితో పాటు ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకి మార్చాలని లక్ష్మీనారాయణ కోరారు. కోకాపేటలో ముదిరాజ్ భవన్ ట్రస్ట్ భవనాన్ని సమీక్షించి నిధులు విడుదల చేయాలన్నారు. ముదిరాజులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యతను కల్పించి తదితర అంశాలపై మక్తల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి ముదిరాజ్, నీలం మధు ముదిరాజ్ సమక్షంలో ముఖ్యమంత్రిని కలవాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించారు. కొల్లాపూర్లో నిర్మించే ముదిరాజ్ భవన్ నిర్మాణంలో జరిగే అడ్డంకులను అధిగమించడానికి రాష్ట్ర నాయకులందరూ కలిసి కొల్లాపూర్ ముదిరాజ్ భవన్ క్షేత్ర పర్యటన చేయాలని అన్నారు. కొల్లాపూర్ ముదిరాజులకు అండగా నిలవాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మనం ఎత్తి చూపించేటటువంటి స్థాయిలో ఉండలేదు. ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నించే స్థాయిలో ఉండలేదు. కాబట్టి నా యొక్క సూచన పెంచే వాళ్ళు లేదా ముఖ్య స్థానంలో ఉండవచ్చు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని కూడా నేను ముఖ్యంగా సూచన చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే మనం ఎజెండాలు ఏదైతే పెట్టుకున్నామో ముఖ్యంగా మన సార్లు ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ బహిరంగంగా చెప్పడం అనేది మనకు ఒక అవకాశం కూడా తీసుకోవాలి. ఒకవేళ వస్తుంది. అంతేకాకుండా ఈ సమస్యలు ముఖ్యంగా మత్స్య పరిరక్షణ చట్టం ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఏదైతే మనం ఎజెండాలు ఏదైతే పెట్టుకున్నామో ముఖ్యంగా మన సార్లు ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ వేదిక సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ బహిరంగంగా చెప్పడం అనేది మనకు ఒక అవకాశం కూడా తీసుకోవాలి. ఒకవేళ వస్తుంది. అంతేకాకుండా ఈ సమస్యలు ముఖ్యంగా మత్స్య పరిరక్షణ చట్టం మీరు నామినేటెడ్ పదవులన్నా ముఖ్యమంత్రి గారే, అదేవిధంగా మనకు మంత్రి తీసుకొని పోతే చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా మనకు వాటి సంస్థలు బీసీల్లో ఉన్నటువంటి ఒక భాగమైనటువంటి ముదిరాజపురం ఇవాళ అనేక సంవత్సరాలుగా డిమాండ్స్ పై పోరాటం చేస్తూ ప్రభుత్వాలతో ఆశిస్తూ సంఘాలు వారి శక్తిని బట్టి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మత్స్య కార్మికులకు జూన్ కల్లా ఇప్పటికల్లా సీడ్స్ చేప పిల్లలు సప్లై చేయలేదు. ఇంతవరకు జూలై మాసం వస్తుంది. గత ప్రభుత్వము జూన్ కల్లా ఇచ్చేవాళ్ళు, కానీ ఈ ప్రభుత్వం మాత్రము నిమ్మకు నీరెత్తినట్టుగా ఇంతవరకు కూడా సీడ్స్ సప్లై చేయలే. తొందరనే రెండవది మత్స్య కార్మిక చైర్మన్గా ఉన్నటువంటి అధిక సంఖ్యలో ఉన్నటువంటి సొసైటీలను కాకుండా మిగతా వర్గమిక సోదరులకు కార్పొరేషన్ చైర్మన్ ఎంతవరకు భావ్యమని చెప్పేసి మీరు ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతో ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. త్వరలోనే మా కార్యాచరణ ప్రకటించి మా జేసీ నాయకులతో అందరూ కలిసి 6 సంఘాల నాయకులందరూ కలిసి మహిళా నాయకులందరూ కలిసి వాటిపై మిమ్మల్ని వచ్చి కలిసి మీ దృష్టికి తేవడానికై ప్రయత్నం చేస్తూ ఏకతాటిపైకి వచ్చి రాబోయే రోజుల్లో ముదిరాజులకు జరుగుతున్న అన్యాయాలపై పూర్తిగా డిస్కషన్ చేసి దాంట్లో కొన్ని ముఖ్యంగా అందరి ఏకపక్ష డిమాండు బీసీడీ నుంచి బీసీఏ తక్షణమే ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి మొట్టమొదటి డిమాండు పెట్టడం జరిగింది. రెండో డిమాండు ఏదైతే ముదిరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరో దానికి 10,000 కోట్ల రూపాయలు తక్షణమే బడ్జెట్ కూడా రిలీజ్ చేయాలి, పూర్తి స్థాయిగా చైర్మన్ చేసి మెంబర్లు కూడా వేయాలని చెప్పి కూడా ఒక తీర్మానం చేయడం జరిగింది. మూడవది